అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యా ప్రయత్నం అంటే ఇది 4వసారి. ఇప్పుడు మీలో ఎంతమందికి డొనాల్డ్ ట్రంప్ అంటే ఇష్టం? అంటే అతను ఒక మేధావి అండి, చాలా గొప్పగా అతను ఆలోచించగలడు, ప్రతి ఒక్క దేశాన్ని కూడా తాను ఎలా కోరుకుంటే అలా వాళ్ళు నడుచుకునే విధంగా చెయ్యగలడు. అంటే ఒక్క భారత్ను విడిచిపెడితే ఏ దేశమైనా కూడా ఇవాళ అమెరికా ముందు లొంగిపోవడం అనేది చూస్తున్నాం కదా. అంటే ఇంకా చెప్పాలంటే చైనా కూడా తెలియని ఒక భయం. ఇక రష్యా గురించి మనం విడిగా అక్కర్లేదు. సో ఇవాళ కెనడా యొక్క రాయల్ కెనడియన్ పోలీస్ అని అంటారు. వీళ్ళు మా కెనడా నుంచి ఒక ఉత్తరము డొనాల్డ్ ట్రంప్ గారికి వచ్చింది. ఎక్కడ? వైట్ హౌస్ దాకా వచ్చింది. సో ఇప్పుడు వైట్ హౌస్ బయట ఉండే మీకు సెక్యూరిటీ వాళ్ళు ఆఫీసర్స్, సో వీళ్ళు ప్రతి ఒక్క ఉత్తరాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు ఉదయం మాట్లాడారు, మీకు ఉదయం వీడియోలో రేసిన్ అనబడే విషము గురించి మాట్లాడారు. సరిగ్గా కెనడా నుంచి వచ్చిన ఈ ఉత్తరము, ఇందులో రేసిన్ అనబడే పాయిజన్ పూత, ఎవరో పూత మీకు పూసి ఏదో అక్కడ రాసి ట్రంప్ గారు ఇది చూస్తారేమో, ముట్టుకుంటాడేమో. ఏంటి? ఈ రేసిన్ అనబడే పాయిజన్ ఒక చుక్క చాలండి, మీరు 36 గంటల నుంచి 72 గంటల్లోగా మరణిస్తారు. అంటే ఇది సైనైడ్ తరువాత అంత ప్రమాదకరమైన విషం. సో ఇప్పుడు ఇలాంటి రీజన్ని ఒక ఉత్తరములో పెట్టి డొనాల్డ్ ట్రంప్ గారికి పంపించారు. పంపించినప్పుడు అధికారులు చూశారు, కెనడాకు ఇన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు కెనడా వాళ్ళు అంటే FBI అనండి, అలాగే సీక్రెట్ సర్వీస్ అంటారు కదా. ఇప్పుడు యావత్ ప్రెసిడెంట్ యొక్క సెక్యూరిటీ అనేది సీక్రెట్ సర్వీస్ చేతిలో ఉంటుంది. సో వాళ్ళు పరిశోధన, ఇన్వెస్టిగేషన్ అనేది మొదలుపెట్టారు. కెనడాలో ఒక వ్యక్తిని వీళ్ళు గుర్తించారు. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పెనిన్సిల్వేనియా అంటారు. ఈ పెనిన్సిల్వేనియాలో ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు ఒక యువకుడు డొనాల్డ్ ట్రంప్ గారి మీద కాల్పులు చేశాడు. సో ఇమీడియట్గా మీకు ఈ సీక్రెట్ సర్వీస్కి చెందిన అధికారులు అతన్ని మీకు కాల్చి హతం చేశారు. తరువాత మీరు చూశారనుకోండి, రాయన్ రూత్ అని చెప్పి ఇతను కూడా అంటే డొనాల్డ్ ట్రంప్ గారు గోల్ఫ్ ఆడతారు కదా. సో ఈ గోల్ఫ్ క్లబ్ వద్ద 2.5 గంటల సేపు వెయిట్ చేస్తున్నాడు తుపాకీ పట్టుకొని. ఈయన ఎప్పుడు దొరుకుతాడా? ఫైనల్గా FBI అలాగే సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఇతను అటు ఇటు తచ్చాడడం చూసి పట్టుకొని మీకు విచారణ చెయ్యగా, సో నేను డొనాల్డ్ ట్రంప్ గారిని అసాసినేట్ చేయడానికి ఇలాగ ఒక పథకం పన్నాను. సో కోర్టు దాకా తీసుకువెళ్ళారు. ఇతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇచ్చారండి. ఇవ్వడంతో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న పెన్ను పెట్టుకొని పొడుచుకొని ఆత్మహత్య చేసుకుందాము అని ప్రయత్నము చేశాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా కోపంగా మీడియాను, మా నాన్నని ఇలా ప్రొజెక్ట్ చేస్తారా, మా నాన్న చాలా గొప్పవాడు, అలాగని వాళ్ళ అమ్మాయి చాలా ఆవేశంగా మాట్లాడడం వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు 2వ అటెంప్ట్ కూడా అయిపోయింది. 3వ అటెంప్ట్ ఏమిటి? అక్టోబర్ 19వ తారీఖు అంటే పోయిన నెల ఈయన పామ్ బీచ్ ఎయిర్పోర్ట్కు వస్తున్నాడు. అంటే ఎయిర్ ఫోర్స్ 1 అంటారు కదా, ప్రెసిడెంట్ కోసం ఉండే ఒక విడి విమానం. సో ఇప్పుడు ఈ పామ్ బీచ్ ఎయిర్పోర్ట్కి వస్తున్నప్పుడు చుట్టూర్త చెట్లు, ఒక చెట్టు పైన ఈ స్నైపర్ హట్ అని అంటారండి. అంటే స్నైపర్ అంటే మీకు ఒక తుపాకీ, ఒక వ్యక్తి చాలా సీక్రెట్గా దాక్కొని ఇలాగ దాడులు చేయడం. అతనికి ఒక హట్టు కూడా ఉంటుంది, అంటే చుట్టూర్త ఎవరికి తెలియని విధంగా ఒక కవరప్ ఉంటుంది. సో దానిని FBI వాళ్ళు గుర్తించారు. సో డొనాల్డ్ ట్రంప్ గారి మీద 1 ఇయర్లో ఆల్రెడీ 3 అటెంప్ట్స్ అని అంటున్నాము. ఇవాళ మీరు చూశారనుకోండి, రేసిన్ యొక్క పూత పూసిన ఒక ఉత్తరం. సో పొరపాటుగా ట్రంప్ గారి దాకా వచ్చింది, ఉత్తరాన్ని ఓపెన్ చేశాడు. సో దాన్ని ముట్టుకున్నాడు. చూడండి, చాలామంది ఈ నోట్ల కట్ట లెక్క పెడుతున్నప్పుడు ఇలాగ వేలు నాలికి పెట్టుకొని ఇలాగ లెక్క పెడుతూ ఉంటారు. అలా ఏదో చేశాడు అనుకోండి, ఈ పాయిజన్ అతని నాలికకు తగిలితే 36 అవర్స్లో ఈయన ఉండడు. అంత ఒక ప్రమాదం. ఏంటండి రీజన్? చాలామంది అడుగుతున్నారు ఉదయం వీడియోలో మాట్లాడినప్పుడు. ఏముండదండి, మనము ఆముదము చెట్టు ఉంటుంది చూసారా, ఆముదం చెట్టు నుంచి మనం ఆముదం నూనె తీస్తాం, క్యాస్టర్ ఆయిల్ అంటాం. అదే మీరు క్యాస్టర్ బీన్స్ అని అంటారండి. ఈ బీన్స్ని మీరు ఒక రకమైన ప్రక్రియకు లోను చేస్తే, అంటే కెమికల్ రియాక్షన్ అనేది చెయ్యగలిగితే ఇందులో నుంచి రీజన్ అనబడే పాయిజన్ని మీరు తీయొచ్చు. చూడు, న్యాచురల్గా దొరికే ఒక పాయిజన్. సో ఉదయం వీడియోలో మీకు హైదరాబాద్కు చెందిన ఒక తీవ్రవాది, ఒక డాక్టర్ తీవ్రవాది ఈ రేజిన్కి సంబంధించిన మెటీరియల్ పెట్టుకొని ఆలయాల్లో ప్రసాదాలు, తీర్థాలు
వీటిలో కలిపి ఏదో ఒక రకంగా భక్తులకు ఇస్తే అక్కడికక్కడ వీళ్ళు చనిపోతారు. ఇంత పెద్ద కుట్రను పన్నాడు. చూడండి మనుషుల ఆలోచనలు. సో ఇదే పరిస్థితే డొనాల్డ్ ట్రంప్ గారికి కూడా ఉంది అంటే ఎంత ఆశ్చర్యం చూడండి. ఇప్పుడు పుతిన్ గారి మీద ఏకంగా 6 సార్లు అటెంప్ట్లు జరిగాయి. ఇక మోదీ గారి మీద బంగ్లాదేశ్ CIA నుంచి కూడా ప్లానింగ్ ఉంది. చాలా చాలా హై అలర్ట్లో ఉంటున్నారు. ఇప్పుడు మోదీ గారి మీద కూడా ఇలాంటి అటెంప్ట్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ మీద 1 ఇయర్లోనే ట్రంప్ మీద 4 అటెంప్ట్స్ అనుకోండి. ఎంత విచిత్రం. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్ అనేసారు అనుకోండి, ఇంకా 3 సార్లు. అంటే ప్రపంచంలో ఎంతోమంది, ముఖ్యంగా అమెరికాలో నివసించే వాళ్ళు, అంటే మీకు కెనడా వాసులు అవ్వచ్చు, కొలంబియా వాళ్ళు అవ్వచ్చు, మెక్సికో వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళకి డొనాల్డ్ ట్రంప్ విధానము నచ్చలేదు. ఇతను అంటే ఇష్టపడని వాళ్ళు ఏదో ఒక రకంగా ఇతనిని లేపేయాలి. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇంతకు ముందు కూడా ఇలా జరిగిందా అంటే 2014లో బారక్ ఒబామా ఈయనకి శాంతి బహుమతి, నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. సో ఈయనకు కూడా, అంటే ఈయనకును కాదు, వైట్ హౌస్లో ఉండే ఎంతోమంది అధికారులకు ఎన్నో ఉత్తరాలు, ఎన్నో కార్నర్స్ నుంచి ఉత్తరాలు వచ్చాయి. ఈ ఉత్తరాలను పరిశీలించినప్పుడు వీటిలో కూడా రీజన్ అనబడే పాయిజన్, సో దీనిని వీళ్ళు పూతగా వాడి ఉత్తరము రాసి పంపించారు. సో ఏదో ఒక రకంగా దీన్ని వీళ్ళు పట్టుకున్నారు, ఒక వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకొని ఏకంగా 25 ఏళ్ల పాటు ఇతనికి జైలు శిక్ష. ఏంటంటే మీకు బారక్ ఒబామా మీద ఇలాంటి అటెంప్ట్. ఇట్లాగే పెంటగాన్ అధికారులు, అంటే అమెరికాకు సంబంధించిన మిలిటరీ ఆఫీస్, డిఫెన్స్ ఆఫీస్ పెంటగాన్, అక్కడ ప్రముఖ నాయకులు ఎంతోమంది ఉంటారు, అధికారులు ఉంటారు. సో వాళ్లను హతము చేయాలంటే ఆ టైంలో ఖచ్చితంగా మీకు ఈ తీవ్రవాదులే ఇలాంటి ప్లానింగ్లు, దీన్నే బయో వెపన్ అంటున్నాం, బయోకెమికల్ వెపన్. సో భారత్లో ఫర్ ద ఫస్ట్ టైము మొన్నటికి మొన్న మీకు గుజరాత్, అహ్మదాబాద్లో పట్టుకున్నాము. కానీ అమెరికాలో ఈ ట్రెండ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు పుతిన్ గారి వాదన విన్నారు అనుకోండి, యుక్రెయిన్లో ఇలాంటి బయోకెమికల్ వెపన్స్ను తయారు చేయడానికి జో బైడెన్ యొక్క కుమారుడు హంటర్ బైడెన్ అలాగే జెలెన్స్కీ కలిసి ఎన్నో పరిశోధనా కేంద్రాలను, ల్యాబ్లను వీళ్ళు ఏర్పాటు చేశారని చెప్పి వాటి మీద దాడులు కూడా జరిగాయి. సో వాటిని కాపాడడానికే జో బైడెన్ రష్యాపై యుద్ధం అన్నాడు. చూడండి ఎంత డీప్గా ఉంటుందో. ప్రతి ఒక్క నాయకుడికి ఒక ఎజెండా ఉంటుంది. ఇదంతా ఏంటి, వాళ్ళ స్వార్థము కోసం, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం, వాళ్ళ పిల్లల కోసము ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ అమెరికా అధ్యక్షుడిపై ఇన్ని రకాల మీకు హత్యా ప్రయత్నాలు అనేది మీకు ఎప్పటి నుంచో ఉంది. మీకు ఇబ్రహాం లింకన్ ఇలాగే కదా అసాసినేట్ చేయడంతోనే ఆయన మరణించారు. కానీ ఈయన మీద, డొనాల్డ్ ట్రంప్ మీద ఆల్రెడీ, అంటే ఈయన అధ్యక్షుడు అయిన తరువాత మీకు 3 టైమ్స్. సో ఇదంతా కూడా రీసెంట్గా జరగడము. ఈ పాయిజన్ని వాడాలని అనుకున్నప్పుడు సో మీరందరూ కూడా ఈ పాయిజన్ గురించి తెలుసుకోవాలి. రేపు ఆలయాలకు వెళుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. సో దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా హై అలర్ట్లో ఉంది. మరి ఇలాగా ఈ రీజన్ పాయిజన్ అనేది ఎంత ప్రమాదము, దీనికి సంబంధించిన సమాచారం, ఎందుకంటే తెలుసుకోవాలి కదండి, మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ వద్ద ఎలాంటి సమాచారం ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.